హలో డెవలపర్స్, ఈరోజు నేను మీకు జావా స్క్రిప్ట్లో నెస్టెడ్ ఇఫ్ ప్రోగ్రామ్ని ఎలా యూస్ చేస్తామో, ఏమైనా ఇష్యూస్ వస్తే ఎలా రిజాల్వ్ చేస్తామో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నెస్టెడ్ ఇఫ్ సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే, బిఫోర్ నెస్టెడ్ ఇఫ్ సింటాక్స్ అసలు నెస్టెడ్ ఇఫ్ ఎలాంటి సినారియోస్లో యూస్ చేస్తాము అంటే, మనందరికీ ఈమెయిల్ అప్లికేషన్ క్లియర్గా తెలుసు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత ఆ ఈమెయిల్ అనేది కరెక్ట్ అయితేనే పాస్వర్డ్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. లేదు ఆ ఈమెయిల్ అనేది మనం ఎంటర్ చేసిన ఈమెయిల్ అనేది రాంగ్ అయితే మనకు ఆ ట్యాబ్లోనే ఉంటుంది. సిమిలర్లీ నెస్టెడ్ ఇఫ్లో ఒక ఇఫ్ ట్రూ అయితేనే ఇన్సైడ్ ఇఫ్ మీన్స్ యూజర్ నేమ్ అనేది ట్రూ అయితేనే పాస్వర్డ్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలాంటి సినారియోస్లో నేను నెస్టెడ్ ఇఫ్ని యూస్ చేస్తాను. నెస్టెడ్ ఇఫ్ సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే, ఇఫ్ కండిషన్, ఈ కండిషన్ ట్రూ అయితే మాత్రమే నెక్స్ట్ కండిషన్ని చెక్ చేసుకుంటుంది. ఈ రెండు కండిషన్స్ ట్రూ అయితే నాకు ప్రింటింగ్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. లేదు ఇన్సైడ్ ఇఫ్ అనేది ఫాల్స్ అయింది అంటే, ఇన్సైడ్ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయింది అని ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు స్టార్టింగ్ ఇఫ్ కండిషనే ఫెయిల్ అయింది అని అంటే ఈ ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది నెస్టెడ్ ఇఫ్ యొక్క సింటాక్స్. సో సిమిలర్లీ నేను ఒక ప్రోగ్రామ్ని జనరేట్ చేస్తాను ఈ సింటాక్స్ని బేస్ చేసుకొని. ఇఫ్ యూజర్ నేమ్ అనేది జావా స్క్రిప్ట్ అయితేనే నాకు పాస్వర్డ్ ట్యాబ్ అనేది ఓపెన్ అవ్వాలి. ఈ రెండు ట్రూ అయితేనే నాకు ఈ డేటా అనేది ప్రింట్ అవ్వాలి. పాస్వర్డ్ అనేది నేను ఎంటర్ చేసిన పాస్వర్డ్ యూజర్ నేమ్ కరెక్టే, బట్ పాస్వర్డ్ రాంగ్ అయింది అంటే ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ప్రింటింగ్ స్టేట్మెంట్ ఏమైనా ఇవ్వచ్చు, మన ఇష్టం. నేను పాస్వర్డ్ స్ట్రింగ్లో అయినా న్యూమరిక్ అయినా ఏ వాల్యూస్ అయినా ఇవ్వచ్చు. లేదు నా యూజర్ నేమే రాంగ్ అయితే నాకు ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో నేను యూజర్ నేమ్ని ఎంటర్ చేయాలి.
ఇది స్ట్రింగ్ డేటా టైప్ కాబట్టి నేను నెంబర్ అనే డేటా టైప్ అనేది ఇవ్వట్లేదు. ఎందుకంటే యూజర్ నేమ్ అనేది మనం స్ట్రింగ్గా ఎంటర్ చేస్తున్నాము. బై డిఫాల్ట్ స్ట్రింగ్ వాల్యూనే తీసుకుంటుంది. యూజర్ నేమ్ అనేది ట్రూ అయిన తర్వాత నాకు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తాను. సో పాస్వర్డ్ నేను ఇన్సైడ్ తీసుకుంటున్నాను. పాస్వర్డ్ న్యూమరిక్ వాల్యూ ఇస్తున్నాను కాబట్టి నెంబర్ డేటా టైప్ని మెన్షన్ చేస్తున్నాను. సో మనం స్ట్రింగ్ని ఎంటర్ చేసినా అది నెంబర్గా కన్వర్ట్ చేసుకుంటుంది బై యూజింగ్ నెంబర్ టైప్. సో ఈ ప్రోగ్రామ్ని మనం రన్ చేసి చూద్దాం. నేను యూజర్ నేమ్ అనేది JS అని ఇచ్చాను. దెన్ పాస్వర్డ్ 123 రెండు కరెక్ట్ కాబట్టి నాకు లాగిన్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. లేదు నేను యూజర్ నేమ్ అనేది రాంగ్ ఇచ్చాను. సో నాకు యూజర్ నేమ్ అనేది ఇన్కరెక్ట్ అని ప్రింట్ అవుతుంది. నేను యూజర్ నేమ్ కరెక్ట్ ఇచ్చి పాస్వర్డ్ అనేది రాంగ్ ఇచ్చాను. సో నాకు పాస్వర్డ్ ఇన్కరెక్ట్ అని చెప్తుంది. సో మనకి ఎలా రన్ అవుతుంది, లూప్ ఎలా రిపీట్ అవుతుందో చూడటానికి మౌస్ పైన రైట్ క్లిక్ ఇస్తే ఈ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇన్స్పెక్ట్ చేయండి. దెన్ సోర్సెస్, డిబగ్ పాయింట్స్ పెట్టండి ఇలా. దెన్ ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయింది. యూజర్ నేమ్ని ఎంటర్ చేస్తున్నాను JS. దెన్ చెక్ చేసుకుంటుంది యూజర్ నేమ్ అనేది JSకి ఈక్వలా, కరెక్ట్ కాబట్టి. దెన్ పాస్వర్డ్ని ఎంటర్ చేయమంటుంది. దెన్ నేను 123 అని ఎంటర్ చేశాను. సో పాస్వర్డ్ అనేది 123కి ఈక్వల్ కాబట్టి ఇన్సైడ్ వెళ్తుంది, ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దెన్ అవుట్ ఆఫ్ ది బ్లాక్ వెళ్తుంది. ఒకవేళ నేను యూజర్ నేమ్ అనేది ఇన్కరెక్ట్ ఇచ్చాను, చెక్ చేసుకుంటుంది ఈక్వల్ టు JS కాదు కాబట్టి ఈ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయితే డైరెక్ట్ ఎల్స్ బ్లాక్కి వెళ్తుంది. యూజర్ నేమ్ అనేది ఇన్కరెక్ట్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజర్ నేమ్ అనేది కరెక్ట్ ఇచ్చి పాస్వర్డ్ అనేది రాంగ్ ఇస్తున్నాను. సో చెక్ చేసుకుంటుంది 123కి ఇక్కడ నేను నెంబర్గా కన్వర్ట్ చేసుకుంటుంది. నేను ఎంటర్ చేసిన పాస్వర్డ్ ఏంటి, సమ్ ఆల్ఫాబెట్స్ ఇచ్చాను. ఆల్ఫాబెట్స్ని నెంబర్గా కన్వర్ట్ చేయలేము కాబట్టి NaN అని చేంజ్ అయ్యింది. సో NaN = 123. సో ఈ పాస్వర్డ్ అనేది ఈక్వల్ టు కాదు కాబట్టి ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఇలా మనకి నెస్టెడ్ ఇఫ్ అనేది వర్క్ అవుతుంది. ఏమైనా ఇష్యూస్ వచ్చాయి అని అంటే మనకి ఈ డీబగ్ పాయింట్స్లోనే క్లియర్గా తెలుస్తుంది ఏ లైన్లో ఇష్యూ వచ్చింది అని. ఇది నెస్టెడ్ ప్రోగ్రామ్ గురించి. మీకు ఈ ప్రోగ్రాంలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.